Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. తులసి పూజ, ధ్యానము, నామాష్టకము, తులసి స్తవము. నారదుడు అడుగుతున్నాడు, ప్రభు, భగవంతుడగు నారాయణుడు తులసిని తన ప్రియురాలినిగా చేసుకుని పూజించెను. ఆ పూజా విధానము ఎట్టిది? ఏ విధముగా స్తుతింపబడెను? ఈ ప్రసంగమును దయతో నాకు వినిపించండి. ప్రభు, అన్నింటికంటే ముందు దేవీ పూజను ఎవరు చేశారు? ఎవరు ఎవరిని స్తుతించారు? ఆ దేవి ఏ విధముగా సుపూజిత అయ్యను? ఇదంతయు మీ నుండి వినదలుచుకున్నాను. సూతుడు చెప్తున్నాడు, మునివరులారా, నారదుని మాటలను విని భగవంతుడగు నారాయణుని ముఖమండలము ప్రసన్నతతో వికసించెను. పాపనాశనకారియు పరమపుణ్యప్రదయమగు కథను చెప్పుటకు ఆ స్వామి ప్రారంభించెను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, భగవంతుడగు శ్రీహరి తులసిని గౌరవించి ఆమెను లక్ష్మిని ఇరువురిని వెంటబెట్టుకుని ఆనందించుచుండెను. ఆ స్వామి తులసికి కూడా గౌరవమును ప్రసాదించి ఆమెను లక్ష్మితో సమానముగా సౌభాగ్యవతిని చేశాను. లక్ష్మీ గంగలు తులసి యొక్క నవసమాగమమును సౌభాగ్య గౌరవములను సహించుచున్నారు. కానీ సరస్వతి క్షోభకు గురయ్యింది కనుక ఈ ప్రసంగం ఆమెకు నచ్చలేదు. సరస్వతి ద్వారా అవమానింపబడి తులసి అంతర్ధానమయ్యింది. దేవి తులసికి సకల యోగ సిద్ధులు ప్రాప్తించెను. జ్ఞానులకు సిద్ధిస్వరూపయైన ఆ దేవి శ్రీహరికి కనిపించక తనను సర్వత్రా దాగి ఉండినట్లు చేసుకొనెను. భగవంతుడామెను చూడలేకపోయాను. సరస్వతికి నచ్చజెప్పాను. ఆమె అనుమతిని పొంది తులసీవనమునకు బయలుదేరాను. లక్ష్మీ బీజము శ్రీం, మాయాబీజము హ్రీం, కామబీజము క్లీం, వాణీ బీజము ఐం. ఈ బీజములను ముందు ఉచ్చరించి బృందావని ఈ శబ్దమునకు చతుర్థి విభక్తిని చేర్చి స్వాహాపదమును చివర ఉంచవలెను. అప్పుడది ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ అగును. ఈ దశాక్షర మంత్రమును ఉచ్చరించెను. నారద, ఈ మంత్రరాజము కల్పతరువు వంటిది. ఈ మంత్రమును ఉచ్చరించి విధిపూర్వకముగా తులసిని పూజించినవాడు నిశ్చితముగా సకల సిద్ధులను పొందును. నేతి దీపము, ధూపము, సింధూరము, చందనము, నైవేద్యము, పుష్పములు మొదలగు షోడశోపచారములతో స్తోత్రము ద్వారా భగవంతుని చేత తులసి సుపూజిత అయ్యను. ఆమెకప్పుడు మిగుల ఆనందము కలిగెను. అందువలన ఆ చెట్టు నుండి ఆమె వెంటనే బయటకు వచ్చెను. పరమ ప్రసన్నురాలై భగవంతుడగు శ్రీహరి చరణ కమలములను శరణుజొచ్చెను. అప్పుడు భగవానుడామెకు ఇట్లు వరమిచ్చెను. దేవి, నీవు సర్వపూజ్యవగుదువు, సౌందర్యవతి వగు దేవి, నిన్ను నా మస్తకమున వక్షస్థలమున ధరించెదను. ఇంతేకాదు, సకల దేవతలు నిన్ను తమ మస్తకములందు ధరించెదరు. ఇట్లు పలికి భగవంతుడగు శ్రీహరి తన స్థానమునకు వెళ్ళిపోయాను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, మునీంద్ర, తులసి అంతర్ధానము కాగా భగవంతుడైన శ్రీహరి విరహాతురుడై బృందావనానికి వెళ్ళిపోయాడు. అచ్చటకు వెళ్ళి ఆ స్వామి తులసిని ఇట్లు స్తుతించాడు. భగవానుడు స్తుతిస్తున్నాడు. బృందయను వృక్షములన్నీయును చేరి ఒకటైన చోటును బుధులు బృందాయని పిలిచెదరు. అట్టి బృందానామమున ప్రసిద్ధురాలైన నా ప్రియురాలగు తులసిని నేను ఉపాసించెదను. ఆ దేవి ప్రాచీన కాలమున బృందావనమున ప్రకటిత అయ్యను. అందువలన ఆమెను బృందావని అని అంటారు. సౌభాగ్యవతి అగు ఆ దేవిని నేను ఉపాసించెదను. అసంఖ్యాకములగు వృక్షముల చేత నిరంతరము ఆ దేవి పూజలందుకొని జుండును. అందువలన ఆమెకు విశ్వపూజిత అని పేరు వచ్చెను. దేవి, నీవు ఈ అనంతుని విశ్వమును పవిత్రం చేసితివి. ఆ విధముగా నీవు విశ్వపావని వైతివి. నీ విరహము చేత నేను ఆతురుడనై నిన్ను ఉపాసించుచున్నాను. నీవు లేకపోయినచో ఎన్ని పుష్పములు సమర్పించినను దేవతలు ప్రసన్నులు కారు. అట్టి పుష్పసారము నీవు, సకల పుష్పముల సారభూత శుద్ధ స్వరూపిణివి. అట్టి నీ శోకముతో వ్యాకులత చెంది నేను నీ దర్శనము కోరుచున్నాను.
నిన్ను పొంది భక్తులు పరమానంద పరవశులగుదురు. అందువలన నందిని నామముతో నీవు ప్రసిద్ధురాలవు. సమస్త విశ్వమునందు నీతో తొలతూగువారెవరునూ లేరు. కనుక నీవు తులసిగా పిలువబడితివి. ప్రియురాల, నిన్ను నేను శరణుజొచ్చి తిని. ఆ సాధ్వి తులసి భగవంతుడకు శ్రీకృష్ణుని జీవన స్వరూప. నిరంతరము ప్రేమను ప్రసాదించున్నది. కనుక ఆమె కృష్ణ జీవని అను పేరుతో ఖ్యాతి చెందినది. ఆ తులసి నా జీవితమును రక్షించుగాక. ఇట్లు స్తుతించి లక్ష్మీకాంతుడు భగవంతుడగు శ్రీహరి అచ్చటనే విరాజమానుడయ్యను. ఇంతలో ఆ స్వామి ఎదుట సాక్షాత్తు తులసి ప్రత్యక్షమయ్యను. ఆ సాధ్వి వెంటనే ఆ స్వామి చరణములందు మస్తకమునుంచెను. అవమాన కారణమున ఆ దేవి కనుల నుండి నీరు స్రవించుచుండెను. ఇంతకు మునుపు ఆమె కడు సమ్మానితురాలై ఉండెను. ప్రియురాలగు తులసిని చూసి శ్రీహరి వెంటనే ఆమెను తన హృదయమునకు హత్తుకొనెను. సరస్వతీదేవి అనుమతితో తులసిని వెంటబెట్టుకుని ఆ స్వామి వెళ్ళిపోయాను. ఆ స్వామి ప్రయత్నము వలన తులసి సరస్వతులు స్నేహితులయ్యారు. భగవంతుడు తులసికి ఇట్లు వరములను వసగెను. దేవి, నీవు సర్వపూజ్యవగుదువు. సకల ప్రాణులు నిన్ను ఆదరమున తలదాలుస్తారు. అందరూ నిన్ను గౌరవించి సన్మానిస్తారు. భగవంతుడు విష్ణువు ఇట్లు పలుకగా దేవి మిగుల సంతుష్టురాలయ్యను. సరస్వతి ఆమె చెయ్యి పట్టుకుని తన వద్ద కూర్చోబెట్టుకుంది. నారద, ఆ సమయమున గంగా మరియు లక్ష్మీదేవుల ముఖమునందు చిరునవ్వు వ్యాపించెను. ఆ దేవీమణులు వినయముతో సాధ్వి తులసి చెయ్యి పట్టుకుని ఆమెను భవనమునకు తీసుకువెళ్ళారు. బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అని ఆ దేవికి 8 పేర్లున్నాయి. ఆ పేర్లు అర్థవంతములైనవి, స్తోత్ర రూపమున పరిణతి చెందినవి. ఆ దేవిని పూజించి నామాష్టకమును పఠించిన వారు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును. కార్తీక పౌర్ణమి నాడు తులసి ప్రకటిత అయ్యాను. మొట్టమొదట భగవంతుడగు శ్రీహరి ఆ దేవిని పూజించాను. కార్తీక పౌర్ణమి నాడు విశ్వపావని అగు తులసిని భక్తిభావముతో పూజించువాడు సకల పాపముల నుండి ముక్తుడగును, విష్ణులోకమును చేరుకొనును అను నియమము ఏర్పడెను. కార్తీక మాసమునందు భగవంతుడగు విష్ణువునకు తులసీపత్రము సమర్పించిన పురుషుడు 10,000 గోవులను దానము చేసిన ఫలము నిశ్చితముగా పొందును. ఈ తులసీనామాష్టకమును వినినంత మాత్రమున సంతానహీనుడు పుత్రవంతుడగును, భార్య లేని వానికి భార్య లభించును, బంధుహీనునకు బంధువులు అనేకులు ప్రాప్తించెదరు. దీని శ్రవణము చేత రోగి రోగముక్తుడగును. బంధములలో చిక్కుకున్నవాడు బంధముల నుండి విడువడును. భయభీతుడైన వాడు నిర్భయుడగును. పాపి పాపముల నుండి ముక్తుడగును. బృందావని, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసార, నందినీ చ తులసి కృష్ణజీవని. ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుతం. యః పఠేత్తాం చ సంపూజ్య సోస్వమేధ ఫలం లభేత్. నారద, ఈ తులసి స్తోత్రమును నీకు వినిపించి తిని. ఇప్పుడు పూజ ధ్యాన విధానములను తెలిపెదను వినుము. నీవు ధ్యాన విధానము నెరుగుదువు కదా. వేదమునందలి కణ్వశాఖయందు దీనిని ప్రతిపాదించారు. సకల పాపములను నశింపచేయు శక్తి ధ్యానమునందు సంపూర్ణముగా ఉంది. ధ్యానమునరించిన తరువాత ఆవాహనము చేయకుండా భక్తితో తులసి వృక్షమునందు షోడశోపచారములతో ఆ దేవిని పూజింపవలెను. పరమసాధ్వి తులసి పుష్పముల సారము. ఈమె సకల మనోహరాంగములు పవిత్రములు. చేసిన పాపములను భస్మము చేయుటకు ఆ దేవి మండుచున్న అగ్నిశిఖతో సమానము. పుష్పములందు ఏదియును దీనికి సాటి రాదు. వేదములలో దీని మహిమ వర్ణించబడింది. సకలావస్థలయందు ఈ దేవి పవిత్రతామయిగానే ఉండును. తులసి నామముతో ఈమె ప్రసిద్ధురాలు. భగవంతుడు ఈ దేవిని తన మస్తకమునందుంచుకొనెను. అందరును ఈమె అనుగ్రహమును పొందగోరుదురు. విశ్వమును పవిత్రమొనర్చు ఈ దేవి నిత్యముక్త. ముక్తియును భగవంతుడగు శ్రీహరి భక్తియును ప్రసాదించుట ఈమె సహజ గుణము. అట్టి భగవతి తులసిని నేను ఉపాసించెదను.
తులసీం పుష్పసారాం చ సతీం పూతాం మనోహరాం కృతపాపేద్మదాహాయ జ్వలదగ్నిశిఖోపమాం. పుష్పేషు తులనా యస్య నాస్తి వేదేషు భాషితం పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్తిత. శిరోధార్యా చ సర్వేషామీప్సితా విశ్వపావని జీవన్ముక్తాం ముక్తిదాం చ భజే తాం హరిభక్తిదాం. విద్వాంసుడిట్లు ధ్యానము పూజ స్తవనము చేసి దేవికి ప్రణామము గావించవలెను. నారద, తులసి ఉపాఖ్యానమును నీకు తెలిపి తిని, ఇప్పుడింకా ఏమి వినగోరుచున్నావు? శుభం. Subscribe and share my channel Sudarsana.